8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్యూసీ హాస్పిటల్ మన హైదరాబాద్ లో. ఈ యాటిట్యూడ్ ఈ రోజున మీరు తమిళ్లో చేస్తున్నారు, కన్నడలో చేస్తున్నారు, హిందీలో చేస్తున్నారు, ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ లాంగ్వేజ్లో చేస్తున్నాను అనేటువంటిది. ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ మన తెలుగు దర్శక నిర్మాతల నుంచి ఉందా? అదర్ లాంగ్వేజ్లో హౌ దే ఆర్ ట్రీటింగ్ యువర్ ట్రీట్మెంట్ ఆర్ యువర్ రెమ్యునరేషన్ కన్సెంట్ ఎలా ఉందండి? తెలుగు కంటే అదర్ లాంగ్వేజెస్ బెటర్గా అదర్ అదే. సో నేను బయట నుంచి వచ్చా కదా, సో అక్కడ రెస్పెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ అదే మళ్ళీ సేమ్. సో బయటకు వెళ్ళినప్పుడు అయ్యో సూపర్ పెద్ద ఆర్టిస్ట్ వచ్చాడు, జాగ్రత్తగా చూసుకోండి, ఓ పద్ధతిగా ఉంటారు. ఇక్కడ లైట్ తీసుకుంటున్నారు. బట్ దట్ ఈస్ ద వే ఇండస్ట్రీస్. అంటే అదే మళ్ళీ తప్పు నాదైనప్పుడు ఆటోమేటిక్ ఆన్ బ్లేమ్ చేయడానికి ఏం లేదు. మరి ఈ తప్పును ఎలా సరిదిద్దుకోబోతున్నారు? కష్టమే. ఇట్ కెనాట్ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్, ఇట్ షుడ్ నాట్ కంటిన్యూ కదా. ఒకటే ఇప్పుడు జగత్ బాబు కష్టపడి ఒక నిర్ణయం తీసుకొని కెరీర్లోని ఒక ఏటికి ఎదురీతి లాంటి ఒక నిర్ణయం తీసుకొని ఈ ఫేజ్లో కూడాను మిమ్మల్ని అలా టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్గా తీసుకోవటం మీరు గమనించారు, ఇప్పటికే గుర్తుపెట్టారు. మీరు నాలుగా ఇండస్ట్రీలో మీరు ఇప్పుడు కొంత రియలైజ్ అయ్యారు. ఆ రియలైజ్ అయిన తర్వాత కూడాను పరిస్థితి అలా ఉండకూడదు కదా. What is the strong decision you are going to take as far as your remuneration is concerned and your respects are concerned, your treatment is concerned? అంటే అవసరం లేదులే, లైట్ తీసుకుంటే ఈజీ. ఇవన్నీ పోతే పోతుంది సినిమా ఏమవుతుంది అనేది లైట్ తీసుకోవాలి. వీళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వతే నేను వాళ్ళకి ఎందుకు చేయాలి అనేది ఐఎమ్ టేకింగ్ దట్ స్టాండ్. నాకు ఎవరు రెస్పెక్ట్ ఇస్తారో వాళ్ళకి చేస్తా. అది చిన్న సినిమా అవ్వచ్చు, నో రెమ్యునరేషన్ అవ్వచ్చు, హై రెమ్యునరేషన్ అవ్వచ్చు. రెమ్యునరేషన్ ఇస్ సెకండరీ. ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే లైక్ యూ సెడ్ ఎర్లియర్, మినరల్ వాటర్ కూడా నేనే కొనుక్కుంటా. దాసర్ గారు కూడా చెప్పారు. అవునవును, మీరు ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన విషయం అది. ఆ విషయం మనం పర్టికులర్ ఇంకోసారి ప్రస్తావించి మాట్లాడతా. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జగపతి బాబు గారు ఒక అద్భుతమైన పాలసీని ఫాలో అయ్యేవారు. నాకంటూ ఒక రెమ్యునరేషన్ ఉన్నప్పుడు, నాకంటూ ఒక పేమెంట్ ఉన్నప్పుడు, మళ్ళీ నా కారు పెట్రోల్ గురించి, నా వాటర్ బాల్ గురించి, నా బాయ్స్ గురించి, వీళ్ళందరి గురించి నిర్మాత మీద భారమైనటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని ఆయన ఇన్ని సంవత్సరాలుగా పాటించారు. దిస్ ఎ వండర్ఫుల్ దిస్ థింగ్. ఒకప్పుడు కృష్ణరాజు గారు పాటించేవారు ఇట్టాడిదని అన్న తర్వాత జగత్ బాబు గారి దగ్గర విన్నాం. సో అలాంటి ఇదిని మీరు కంటిన్యూ చేస్తున్నారు కదా. అంటే ఒకటి ప్రభు, ఇక్కడ ఏంటంటే మెయిన్గా లైక్ యూ సెడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇండస్ట్రీలో ఒక రూల్ లేదు, రెమ్యునరేషన్ రూలే లేదు. ఎంత అంత అనేది ఒక పద్ధతి లేదు దీనికి, మన ఇండస్ట్రీకి ఎస్పెషలీ. అంత ఇండస్ట్రీలో నాకు ఇంత ఇస్తున్నప్పుడు చాలాసార్లు ఏమవుతుంది, మినరల్ వాటర్ ఈ పక్కన పెట్టేసి అది కూడా చిన్న చిన్న ఖర్చులు అవి తీసుకోవచ్చు, అవన్నీ నాకు సేవ్ అవుతాయి, ఓకే. బట్ చాలా చిన్న సిచ్యువేషన్స్లో ఇప్పుడు నేను మొన్న అబ్రాడ్ వెళ్ళాల్సింది, షూటింగ్ పోస్ట్పోన్ అయింది, నేను టికెట్లు క్యాన్సిల్ చేసుకుని ఇంకో 14 లక్షలు పెట్టి మళ్ళీ టికెట్లు కొనుక్కున్నా. సో దట్స్ అ బిగ్ అమౌంట్. బట్ అది నేను ప్రొడ్యూసర్ని అడగను, నాకు నీ వల్ల సినిమా డబ్బులు పోయినాయి, టికెట్లు పోయినాయి, నాకు టికెట్లు కొనేవు. అది కూడా ఆఫర్ చేశారు రీసెంట్గా. ఏ సినిమా అనేది పక్కన పెడితే మేము రీఎంబర్స్ చేస్తా ఉన్నారు. అది నా హాలిడే, నేను చూసుకుంటాను. నాకు సినిమా ఇంపార్టెంట్, మీకు ఇబ్బంది ఉంది, నేను చేస్తాను, వదిలేసేయండి, డోంట్ టాక్ అబౌట్ ఇట్ అని తీసుకోలే. దాంట్లో నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. సి ఐఎమ్ ఆల్సో డూయింగ్ మై జాబ్. ఒక ప్రముఖ నిర్మాత ఒక విషయం చెప్పారు నాకు ఒకసారి. ఆయన నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు రాజమండ్రిలో ఒక షూటింగ్కి జగత్ బాబు గారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎవరు ఇక్కడ ప్రొడక్షన్ చూస్తుంది ఎవరు అంటే, ఇప్పుడు ప్రముఖ నిర్మాత ఆయన, అప్పట్లో వరకు ఆ ప్రొడక్షన్ ఆరాలు చూస్తుండేవారు. ఈయన జగత్ బాబు గారు ఎవరంటే నేనేనండి అని చెప్పి దాని ముందుకు వెళ్ళారట. వెళ్తే అప్పుడు ఏమండి నేను రాత్రి వచ్చాను, ఇది నా టికెట్ తాలూకు, ఓకే, ఇది నా ఒక కవర్ ఇచ్చారంటే. ఈయన కవర్ ఇస్తే ఆ కవర్ చేతిలో పట్టుకున్నాను. ఏంటి బాబు ఇదేనండి? నేను నా ఫ్యామిలీతో వచ్చాను, నా భార్య వచ్చారు, కాబట్టి నా రూమ్ రెంట్స్, ఆవిడ ఛార్జీలు, ఆ ఖర్చులు, ఇవన్నీ దానికి సంబంధించిన డబ్బులు అని చెప్పి చేతిలో పెడితే ఆ ప్రొడ్యూసర్ షాక్ అయిపోయాడు. ఓ ఇలాంటి హీరో ఉంటాడా, నా లైఫ్లో నేను చూసిన రియల్ హీరో ఆయన అని చెప్పేసి నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ నిర్మాత చెప్పారు. ఆ నిర్మాత అప్పట్లో ఒక చిన్న నిర్మాత, ఇప్పుడు ప్రముఖ నిర్మాత, ప్రముఖ చిత్ర పరిశ్రమ నాయకుడు సి కళ్యాణ్ గారు. ఎవరా అనుకుంటున్నాను. అంటే ఇక్కడ మ్యాటర్ చిన్నది, బట్ తీసుకున్న విధానం పెద్దది. నాకు పోయింది అక్కడ తక్కువ, వచ్చింది ఎక్కువ. ఒకసారి ఒక రకంగా చూస్తే నాకు వర్కౌట్ అయిందా లేదా? దిస్ ఇస్ ద సాటిస్ఫాక్షన్ ఐ గెట్. ప్రొడ్యూసర్ ఇస్ సో హ్యాపీ ఫర్ అ స్మాల్ అమౌంట్. ఐ గేవ్ హిమ్ సో మచ్ హ్యాపీనెస్ ఫర్ అ స్మాల్ అమౌంట్. అది నాకు పెద్ద లెక్కలో కూడా నాకు గుర్తు లేదు. ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అది ఇట్లాంటివి నేను పట్టించుకోండి, ఎందుకంటే దట్స్ అ మ్యాటర్ ఆఫ్ మనీ. నా అనుభవం ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి?
జగత్ బాబు గారు ఫుల్ పీక్ టైంలో ఉన్నారు. ఈవి సత్యనారాయణ గారి షూటింగ్లో ఉన్నారు. మా నేటివ్ ప్లేస్ మాచర్ల. ఆ మాచర్లలో ప్రతి సంవత్సరం ఒక తిరణాలు జరుగుతుంది చాలా భారీ ఎత్తున. సార్ మేము నన్ను తీసుకురాకూడదా అని చెప్పేసి మన సొంతూరులో ఇది కదా అంటే నేను జగత్ బాబు గారిని రిక్వెస్ట్ చేసే, బాబు ఇట్లా మా ఊర్లో ఇలా చాలా పెద్ద జరుగుతుంది మాచర్ల తిరణాలంటే మీరు రండి బాబు అని చెప్పేసి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేశాను. ఓకే. ఆ రోజు ఎంత టైట్ షెడ్యూల్లో నుంచి మీరు మధ్యాహ్నం బయలుదేరి వచ్చారు. వాళ్ళు చాలా ఘనంగా స్వాగతాలు ఏర్పాటు చేసి మీకు ఇచ్చిన కారు పెట్రోల్ డబ్బులు అవన్నీ వాళ్ళు ఇస్తే మీరు సింపుల్గా ఒక నవ్వు నవ్వేసి వచ్చేసారు. అదే చాలా సందర్భాలు నేను తీసుకెళ్తే అక్కడ రాచమర్యాదలు చేసి చాలామందితోటి ఎన్నెన్ని ఎక్స్ట్రా అమౌంట్లు గిఫ్ట్లు ఇచ్చేసిన పరిస్థితి ఉంది. ఆ రోజున మీరు కనీసం వచ్చి అందరిని విష్ చేసేసి చాలా గొప్పగా వచ్చారు. బాబు డబ్బులు బాబు అని అంటే కూడా మీరు అసలు జస్ట్ ఒక నవ్వు నవ్వేసి వెళ్ళిపోయారు మీరు. దట్ ఈస్ వాట్ యువర్ క్యారెక్టర్. ఇలాంటివన్నీ కూడా రియల్లీ డబ్బు కోసం మనుషులు కాదు, రియల్ మ్యాన్ ఆఫ్ రిలేషన్స్ అనేటువంటిది ఇప్పుడు కొత్తగా తెచ్చిపెట్టుకుంది కదా. ఫ్రమ్ ద బిగినింగ్ మీ యూ హ్యావ్ మెయింటైన్ దట్. ఓకే, ఇన్ని సంవత్సరాలుగా సంపాదించింది ఎక్కువ, ఇప్పుడు విలన్గా టర్న్ అయిన తర్వాత సంపాదించింది ఎక్కువ? గుడ్ క్వశ్చన్. నాకు ఎప్పుడు లెక్క తెలియదు కాబట్టి ఏది ఎక్కువ నాకు తెలియదు. బట్ డెఫినెట్గా విలన్గానే ఎక్కువ సంపాదిస్తాను, అంటే క్యారెక్టర్ ఇదిగా పర్ డే కాబట్టి ఇదే ఎక్కువ అవుతుంది. అంటే ఓవరాల్ చూస్తే ప్రభు ఇది లెక్కలు అట్లా ఉండవు. అప్పుడు హీరోగా చేసినప్పుడు 50 రోజులు 55 రోజులు 60 రోజులు మరి కంటిన్యూస్ షెడ్యూల్స్ ఉండేవి, కరెక్ట్గా జరిగాయి. ఇప్పుడు వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. సో అవన్నీ చూస్తే ఏది ఎక్కువ అనేది చెప్పలేం. అప్పుడు 300 రోజులు పని చేస్తే ఇప్పుడు 200 రోజులే పని చేస్తున్నాం. ఇచ్చేది 300 రోజులు, బట్ పోయేది 100 రోజులు మినిమం. సో అట్లా లెక్కలు చూస్తే మళ్ళీ బ్యాలెన్స్ అయిపోతుంది. సిచ్యువేషన్ బట్టే ఇప్పుడు కూడా నేను సినిమా చేశాను, ఏ సినిమా పక్కన పెడితే ఆ రెమ్యునరేషన్ నేను చూడలేదు అసలు. నాకు సినిమా నచ్చింది చేశాను. రెమ్యునరేషన్ మీరు ఎవరైనా నాకు తెలుసు, దాని గురించి మాట్లాడతాను చెప్పేశాను. దర్ ఇస్ నో పాయింట్. అదే పెద్ద సినిమాల్లో నేను పర్సంటేజ్ చూస్తాను. సినిమా 200 కోట్ల బడ్జెట్ సినిమా, నాకు దాంట్లో ఒక 3% ఇస్తే ఐఎమ్ హ్యాపీ కదా. సో అది కూడా ఇవ్వట్లా, అది ఎందుకు ఇవ్వాలంటున్నారు. సో అక్కడ నాకు తేడా వచ్చింది. నేను హర్ట్ అయ్యేది అక్కడే. మిగతా వాళ్ళు 10% 20% అడుగుతుంటే ఇస్తున్నారు, నేను 3% 4% అడుగుతుంటే ఎందుకు ఇవ్వాలి, ఇంత ఇంకా తక్కువకి వస్తాడులే అనేది ఎక్కువైపోయింది. సరే పానీ అని వదిలేసి ఇక పానీ అంటే నేను తక్కువ అయిపోతున్నాను, డబ్బులు తక్కువ. ఈ మధ్య ఒక సినిమాలో ఆ రిప్లేస్మెంట్ అనేటువంటిది జరిగినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఏ సినిమా అనేది పక్కన పెడితే ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఒక ఆర్టిస్ట్ని తీసేయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏ తప్పు చేయకుండా, తప్పు చేస్తే డేట్లు ఇవ్వలేదో, లేకపోతే రెమ్యునరేషన్ పెంచాడో, లేకపోతే ఇట్లా యాటిట్యూడ్ చూపించాడో, నేను క్యారెక్టర్ ఇట్లా మార్చండి అన్నాడు, కథ మార్చాడు, ఏదో ఒక రీజన్ ఉండాలి. ఏ రీజన్ లేకుండా అన్నీ ఓకే అనుకున్న తర్వాత ఏమవుతుంది, చిన్న చూపే అవుతుంది. తీసేయటం అనేది చిన్న చూపే, ఎవరిని పెట్టాడు అనేది అనవసరం. సో అదేమైంది, అది ఫాలో అయింది. నెక్స్ట్ 2-3 ఫిల్మ్స్ అటాక్ చేశారు. ఒకటి చేశాడు ఇంకోటి చేస్తాడు. సో దిస్ ఇస్ వేర్ ఐ గెట్ హర్ట్. ఇది న్యాయం కాదంట. ఎందుకు అడగలేదా మీరు? ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద రిమూవల్? పాయింట్ ఇన్ ఆస్కింగ్ వాట్ ఇస్ ద రీజన్ అని దాంట్లో ఏమొస్తుంది మనకి, ఏమవుతుంది, ఏదో రీజన్. అట్లా కాదుగా, ఇప్పుడు అక్కడ పోయేది ఎటువంటిది కేవలం ఒక క్యారెక్టర్ పోయింది అనేటువంటిది కాదు, ఒక సినిమాలో ఒక వేషం మిస్ అయింది అనేటువంటిది కాదు, దాని వెనక ఇంకా చాలా మిస్సింగ్ అనేటువంటిది జరిగింది. ఇండస్ట్రీ ఒకప్పుడు సంసారం అనే సినిమాలో సావిత్రి గారిని తీసేశారని చెప్పేసి మొత్తం ఆర్టిస్టులు అందరూ ఏకమైపోయి నిరసన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఉండేటువంటిది ఆ రోజులు. అయితే ఈ క్యారెక్టర్ ఇంకొకలాగా కన్సీవ్ చేసాంలే, అందుకని ఆయన తీసుకున్నాం, ఆయన్ని పెట్టుకున్నాము అనేటువంటి కన్సర్న్ ఫీల్ అవ్వలేదా? ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదా? నాకు అదొకటే ఫీల్ అయ్యాను నేను చెప్పిందల్లా, నేను ఎక్స్ప్రెస్ చేసిందల్లా అట్లీస్ట్ ప్రొడ్యూసరో డైరెక్టరో వచ్చి అర్థం చేసుకోండి సిచ్యువేషన్ ఇది అనేది చెప్పుంటే సరే పాని చెప్పారు, ఓకే, నేనే స్టేట్మెంట్ ఇచ్చేవాడినాం. ఇప్పుడు చేయలేకపోతున్నాను, డేట్లు లేవని, వాట్ ఎవర్ పాజిటివ్ ఎండ్ గా ఉండేది కదా. మా మేనేజర్ ఫోన్ చేసి తీసేసాం ఇంకోటి పెట్టామంటే దట్ ఈస్ రాంగ్. That is something I did not the right way of conveying the thing. ఆ మినిమం అనేది ఒకటి ఉంటుంది, మినిమం లేకుండా పోయింది అక్కడ. సో దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ బ్యాడ్. ఒక సినిమా అని కదా, 3-4 సార్లు జరిగింది. బట్ దట్ ఈస్ ఓకే. ఇప్పుడు లక్కీగా అన్ని మంచి సినిమాలు చేస్తున్నాను. అండ్ అది డబ్బులు పక్కన పెట్టేసి ఎంత ఇస్తున్నారు అనేది, ఒక సినిమాకి ఎక్కువ ఇస్తున్నారు, ఒక సినిమాకి అసలు ఇవ్వట్లేదు. అయినా కూడా నేనే ఒప్పుకొని చేస్తున్నా, మీరు ఇవ్వలేరని తెలుసు కాబట్టి నాకు అవసరం లేదని చెప్పి చేస్తాను. బేర్ మినిమం రెమ్యునరేషన్
పేరుకి ఒకటి ఇచ్చేయండి అనేది చెప్తున్నాను తప్ప నా రెమ్యునరేషన్ అడగట్లే. నేను 1/4 రీసెంట్ గా చేసిన రుద్రంగి కూడా అట్లా మరి ఈ రోజు నా రెమ్యునరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతగా కొంతమంది బేర్ చేయలేము అనుకున్నప్పుడు పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అవుతున్నారు, పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ అవి కూడా కొంత చేస్తున్నారు. కొన్ని అలాగైనా మీరు యాక్సెప్ట్ చేసి తీసుకునే అవకాశం ఉంటుందా? ఆ ఎండ్లో ఎవరు కానీ అది వేస్ట్ కానీ అది కాదు. సర్లే ముందిస్తే చాలు, తర్వాత ఎవడెత్తాడు. అసలు డబ్బులు అనేది మన చేతికి రావడం అసలు చాలా కష్టం అయిపోతాం ఇవాళ ఉన్న సిచ్యువేషన్కి. వాళ్ళు ఇవ్వబుద్ధి కాదు, మనసు ఒప్పట్లేదు ఎవరికి. కాకపోతే జగపతి బాబు చాలా పెద్ద నస అనేటువంటి అభిప్రాయం ఉంది. ఇది నా అభిప్రాయం కాదు, మీరే చెప్పారు సార్. ఒప్పుకునేదాకా నేను పెద్ద నస, ఒప్పుకున్న తర్వాత ఐ డూ పుట్ మై హోల్ అండ్ సోల్ అనేటువంటిది మీరు చాలా సార్లు. ఆ నస అనేటువంటిది ఇప్పటికీ కంటిన్యూ అవుతుందా? ఇది హీరో అప్పుడు ఉండేది, ఇప్పుడు నచ్చలేదు. అదే అన్న, అప్పుడు బర్డెన్తో కూడి ఉంది కాబట్టి అది వేరే. అంటే సినిమా ఒప్పుకునే వరకు డెఫినెట్గా అన్ని సినిమాలు కాదు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కొన్ని కనెక్ట్ అవుతాం. ఇప్పుడు షాప్కి వెళ్ళాం, ఏదో ఒక ఐ ఉంటుంది, ఒక ఫోకస్ అవుతుంది ఒక పర్టికులర్ దీనిపైన, ఇది చాలా బాగుందని కూడా కొనేసుకోవడం. అదే సినిమాలు అటువంటి సినిమాలు వచ్చినప్పుడు చాలా బాగుంది ఇది ఒప్పేసుకుందాం అనేది ఇమీడియట్ ఓకే చేసిన సినిమాలు కూడా బోల్డ్ ఉన్నాయి. అటు ఇటు కాని సినిమాలే నస. ఎక్స్ట్రాడనరీ ఉందనుకో పాయింట్ ఉండదు కదా, అసలు చెత్తకుందనుకో నో పాయింట్. అటు అటు కానీ మధ్యస్థంగా బదల బుద్ధి కాదు, చేయబుద్ధి కాదు. అవును, అలాంటప్పుడు కొంచెం ఇది ఉంటుంది. ఇప్పుడు సుకుమారో లేదా త్రివిక్రమో, కొరటాల శివనో, బోయపాటో, రాజమౌళి గారు, ఎవరైనా కానీ ఈ పెద్ద పెద్ద అంటే విషయం ఉన్న డైరెక్టర్స్, సాలిడ్ క్రియేటివ్ డైరెక్టర్స్, వాళ్ళు గనక ఫోన్ చేసి ఇట్లా అనుకుంటున్నాను అంటే నాకు డేట్లు చెప్పండి, నాకు కథ అవసరం లేదంట స్ట్రైట్ అవే. ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళు నన్ను అడగరు, అనవసరంగా ఎప్పుడు అడగరు. అడిగారంటే విషయం ఉంది. ఇప్పుడు రాజమండ్రి సుకుమార్ ఎన్నోసార్లు రంగస్థలం అప్పుడు సడన్ గా ఫోన్ చేసి బయలుదేరి వచ్చేస్తారా అర్జెంటుగా అంటే అసలు నో డిస్కషన్, వెళ్ళిపోవటం చేసేయటం వచ్చేయటం. ఎందుకంటే ఒక షాట్ చేసినా దాంట్లో ఒక అద్భుతం ఉంటుంది. సో అది ఆ నమ్మకం ఉన్నప్పుడు చేసేస్తాం. కాకపోతే పబ్ డైరెక్టర్లు కొంతమంది ఉంటారు, రాత్రిగా ఫుల్ మందు కొట్టేసి కన్విన్స్ చేసేసి వాళ్ళకి నచ్చ పెడతారు. ఎందుకంటే అక్కడ మ్యాటర్ లేదు, ఎక్కువ మందు మ్యాటర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ దగ్గర నచ్చ ఎక్కువ పెడతా. ఎందుకంటే నేను చూసుకోవాలి నన్ను, వాళ్ళకి అంత రెస్పాన్సిబిలిటీ ఉండదు, అంత క్రియేటివిటీ ఉండదు. క్రియేటివ్ డైరెక్టర్స్ నస అనేది ఇంపాసిబుల్. ఎవరినన్నా అడగండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.